బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రిటర్నింగ్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. రిటర్నింగ్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు RRR ఫార్మాసిటీ రైతులు. నామినేషన్ వేయడానికి వందలాదిగా తరలివచ్చారు. దీంతో ఆందోళనకారులను చెదరగొట్టారు పోలీసులు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రిటర్నింగ్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. రిటర్నింగ్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు RRR ఫార్మాసిటీ రైతులు. నామినేషన్ వేయడానికి వందలాదిగా తరలివచ్చారు. దీంతో ఆందోళనకారులను చెదరగొట్టారు పోలీసులు. సీఎం గారు కానీ బట్టి గారు కానీ సీతా గారు కానీ మా ప్రాంతంలోకి వచ్చేది మా ప్రభుత్వమే. మీ భూములు పోవు, మీకు అండగా ఉంటామని చెప్పి మమ్మల్ని భూములు చేద్దాం చెప్తే మాకు అండగా ఉన్నారు. ఇప్పుడు గెలిచి 2 సంవత్సరాలు అయింది. ఎప్పుడైనా కూడా ఇప్పుడు చేస్తాం అప్పుడు చేస్తాం అంటున్నారు కానీ మా భూమి ఎలాంటి క్లారిటీ ఇస్తలేరు. మా భూములు అమ్మకుండా కొనకుండా నిషేధాలు పెట్టడం జరిగింది. దానివల్ల చాలా మంది చిన్న సన్నకారు రైతులు అధ్యక్రం పాదులు అమ్ముకోలేకుండా కూతుళ్ళ పెళ్లి చేయాలని కూడా ఇబ్బంది పడుకుంటూ జీవనం సాగిస్తున్నారు. దయచేసి సీఎం గారు గతంలో మీరు ఇచ్చిన హామీ ప్రకారం మా భూములు మాకు కొలిపెట్టండి. మా భూములు పోతే మేము మా ఉపాధి కోల్పోతాము. 2,000 మంది రైతులు ఓడపడతారు కాబట్టి దయచేసి మా సమస్య అర్థం చేసుకోవాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మీ భూములు అన్ని తీసుకుంటా, మీరు ఇచ్చినా తీసుకుంటా, ఇవ్వకుండా తీసుకుంటా అంటున్నాడు. అంటే మేము భూమి ఇయ్యం, మా భూమి మాకే కావాలి. ఇప్పుడు మేము ఇవ్వకుండా కారు వేస్తున్నాడు, గడీలు వాడుతున్నాడు, మాకు పైసలు ఇవ్వలే. ఏమన్నా అంటే కార్లు ఎక్కిస్తున్నారు పోలీసులు. మాట మీద లేనందుకే ఈ రోజు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మేము 11 మంది అభ్యర్థులను ఫార్మాసిటీ తరఫున నామినేషన్ చేస్తాము. అదే విధంగా మేము జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రచారం చేస్తా ఉంటాం. మేము ఏ విధంగా మేము వెనక తగ్గేది లేదు. 300 నుంచి 400 మంది రోడ్ షో కార్యక్రమం కానీ ఎక్కడ కూడా తగ్గకుండా మేము నిర్వహిస్తా ఉంటాము. ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా మేము పనిచేస్తా ఉంటామని చెప్పేసి ఈ యొక్క ఉద్దేశాన్ని మేము ఇక్కడ నుంచి మీ మీడియా ద్వారా మేము తెలియజేస్తాం. మా రైతులందరూ మా క్యాండిడేట్స్ కి సపోర్ట్ గా వచ్చారు. మేము మొత్తం 4 ఊర్ల నుంచి 10 మందిని ఫీల్ చేస్తున్నాం. ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. ఎందుకంటే మేము గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకంగా మేము ఉద్యమం చేశాం. ఫార్మాసిటీ వద్దు, భూసేకరణ వద్దు అంటే 6 ఏళ్లు మాతోటి కలిసి నడిచారు. మా ఊర్లలోకి వచ్చారు, మీటింగ్లు పెట్టారు, మా భరోసా ఇచ్చారు. మీరు భూములు అమ్మకండి, మేము వచ్చి మీకు అందరికీ సాయం చేస్తాము. మా ప్రభుత్వం రాగానే భూసేకరణ రద్దు చేస్తాము, ఫార్మాసిటీ రద్దు చేస్తామని కేవలం మాట వరుసకి ఫార్మాసిటీ రద్దు అన్నారు. కోర్టులో మాత్రము ఫార్మాసిటీ రద్దు లేదని చెప్పారు. రైట్ టికెట్ హైదరాబాద్ జూబ్లీహిల్స్ రిటర్నింగ్ కార్యాలయం ముందైతే ఆందోళనకు దిగారు RRR అలాగే ఫార్మాసిటీ రైతులు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, ప్రజెంట్ అక్కడ సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది? అక్కడ బాధితులు ఏమని డిమాండ్ చేస్తున్నారు? ఎస్ శాలిని, ప్రస్తుతం అయితే షేక్పేట తహసీల్దార్ కార్యాలయం రిటర్నింగ్ కార్యాలయం దగ్గర పరిస్థితి సద్దుమణిగింది. అందరిని అదుపులోకి తీసుకున్నారు, చెదరగొట్టారు పోలీసులు. సో అదుపులోకి తీసుకున్న వారందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కొంతమందిని తరలించారు. మిగిలిన వారిని అక్కడ నుంచి పంపించేశారు. ఎందుకంటే మనకి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతుంది. షేక్పేట తహసీల్దార్ కార్యాలయం రిటర్నింగ్ కార్యాలయం. సో ఈరోజు 3 గంటల వరకు కూడా అక్కడ నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి సో అక్కడ మనకి 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు మాత్రమే నామినేషన్ వేసేందుకు అక్కడికి రావాల్సి ఉంటుంది. అది కూడా నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. అయితే చాలా వరకు ఈ యొక్క RRR బాధితులు అదేవిధంగా ఫార్మాసిటీ రైతులు అందరూ కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తూ పెద్ద ఎత్తున నామినేషన్ దాఖలు చేసేందుకు అక్కడికి రావడం జరిగింది. సో వచ్చిన తర్వాత అక్కడ కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది. అయితే ఒక్కసారిగా అంత పెద్ద మొత్తంలో రైతులందరూ అక్కడికి రావడము, వారందరూ కూడా మేము నామినేషన్ వేస్తామని చెప్పేసి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో వారందరినీ పోలీసులు
లాఠీలతో చెదరగొట్టిన తర్వాత వారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. దాదాపుగా 100 మీటర్స్ దూరంలోనే మనకి బారికేడ్స్ ఏర్పాటు చేస్తారు. సో అక్కడి నుంచి అభ్యర్థులు నడుచుకుంటూ వచ్చి లోపలికి వెళ్ళి నామినేషన్ దాఖలు చేయాల్సిన అవసరం ఉంటుంది. సో వారందరూ ఒక్కసారిగా మెయిన్ గేట్ ముందుకు రావడంతో పోలీసులు వారిని చెదరగొట్టడంతో ఎక్కడ వారు అక్కడ వెళ్ళిపోయారు. సో కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. వారు ప్రధానంగా ఒకటే చెప్తున్నారు, మేము RRR బాధితులము. సో మా సమస్యలు ప్రభుత్వానికి చెప్పుకునేందుకు వస్తుంటే పట్టించుకోవడం లేదని చెప్పేసి వారు చెప్తున్నారు. అదేవిధంగా ఫార్మాసిటీలో మేము భూములు కోల్పోయాము. సో అనేక సార్లు మేము ప్రభుత్వానికి చెప్పుకునేందుకు ముందుకు వస్తున్నాము, కానీ మా గోడు మాత్రం ప్రభుత్వం వినిపించుకోవడం లేదు. ఇవాళ ఫార్మాసిటీ పేరుతోటి బలవంతంగా మా భూముల్ని ప్రభుత్వం లాక్కుంటుందని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు. ప్రధాన డిమాండ్ అదే. సో ఇక ఆ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్కి సంబంధించి ఒకరేమో ఫార్మాసిటీ రద్దు చేయాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. భూములు కోల్పోయిన వారికి పెద్ద మొత్తంలో నష్టపరిహారం ఇవ్వాలని మరికొందరు చెప్తున్నారు. మిగిలిన వారేమో RRR బాధితులు ఎవరైతే ఉన్నారో మా భూములు పోతున్నాయి, ఇవన్నీ కూడా వ్యవసాయ ఆధారిత పంటలు వేసుకునేటువంటి భూములు కాబట్టి పెద్ద మొత్తంలో నష్టపరిహారం ఇవ్వాలి, కానీ ఇవ్వకుండా బలవంతంగా తీసుకునే ప్రయత్నం మా అంగీకారం లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క RRR పేరుతోటి మా భూములను లాక్కునే ప్రయత్నం చేస్తుంది. అనేక సార్లు మేము నిరసన తెలిపాము రోడ్లపైన కూర్చొని. సో అనేక సార్లు మేము స్థానికంగా ఉన్నటువంటి తహసీల్దార్ కార్యాలయం అదేవిధంగా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి వినతి పత్రాలు ఇచ్చాం, కానీ పట్టించుకోవడం లేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో దానిలో భాగంగానే జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో మేము పోటీ చేసేందుకు ముందుకొచ్చాము. మా నామినేషన్లు ఖచ్చితంగా స్వీకరించాల్సిందే, అంటే వాస్తవంగా స్వీకరిస్తారు, ఖచ్చితంగా ఎవరిది నామినేషన్ చేసినా స్వీకరిస్తారు. కాకపోతే కొన్ని నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఒక్కొక్కరిగా లోపలికి రావాలి, అభ్యర్థి అంటే ఒక ఇద్దరు మాత్రమే ఉండాలి. సో అలా ఒక్కొక్కరు వచ్చి నామినేషన్ దాఖలు చేసేయచ్చు, ఎంతమందినే వేయచ్చు. ప్రస్తుతం మనకి 94 మంది జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు నామినేషన్ దాఖలు చేశారు. మొత్తం 127 సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. సో ప్రస్తుతం మరి కాసేపట్లో లంకల దీపక్ రెడ్డి బీజేపీ అభ్యర్థి, సో ఆయన కూడా మరి కాసేపట్లో నామినేషన్ దాఖలు చేస్తారు. దాదాపుగా టైం కూడా మనకి అయిపోయేంత వచ్చింది. సో మనకి 3 గంటల వరకే ఈరోజు చివరి రోజు కాబట్టి 3 గంటల వరకే నామినేషన్లు స్వీకరిస్తారు కాబట్టి మరి కాసేపట్లో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి కూడా నామినేషన్ దాఖలు చేస్తారు. అంతకంటే ముందు ఆయన సతీమణి ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. రెండో సెట్ నామినేషన్ దాఖలు చేస్తారు. అంటే ఫస్ట్ సెట్ అతను సతీమణి చేసినప్పటికీ అది డమ్మీ నామినేషన్ మాత్రమే, ఎందుకంటే ప్రధాన అభ్యర్థి నామినేషన్ రిజెక్ట్ అయితే ఈ డమ్మీ అభ్యర్థి నామినేషన్ ఓకే అయినప్పుడు అభ్యర్థి వీళ్ళే ఉంటారనమాట. సో అందుకు వేస్తారు. సో దానిలో భాగంగానే మనకి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ప్రధాన అభ్యర్థి అయినప్పటికీ ఆమె ఇప్పటికే 3 సెట్ల నామినేషన్ దాఖలు చేసినప్పటికీ డమ్మీ అభ్యర్థిగా మనకి విష్ణువర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి ఆయన నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఎందుకంటే 3 సెట్ల నామినేషన్ వేసినప్పటికీ అవేమైనా రిజెక్ట్ అయితే అని ముందు జాగ్రత్తగా ఒకరు నామినేషన్ దాఖలు చేస్తారు, వారిని డమ్మీ అభ్యర్థి కూడా అంటారు. సో మనకి ఇప్పటివరకు 94 మంది 127 సెట్ల వరకు నామినేషన్ దాఖలు చేశారు. సో ఇప్పటికే ఇక ఈ యొక్క అంటే ముఖ్యంగా ఈ ఫార్మాసిటీ రైతులు అదేవిధంగా RRRకి సంబంధించినటువంటి బాధితులు వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఈ యొక్క షేక్పేట తహసీల్దార్ కార్యాలయం ప్రస్తుతం అది రిటర్నింగ్ కార్యాలయం కాబట్టి సో అక్కడ 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. సో ఒక్కసారిగా అక్కడికి రావడంతో అక్కడ కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది. సో పోలీసులు లాఠీకి పనిచేయాల్సిన అవసరం వచ్చింది. సో ఏం జరుగుతుందో అర్థం కాలేదు అందరికీ, ఎందుకంటే మనకి రోడ్డు వైపే ఉంటుంది, పార్క్ హైత్ హోటల్ దాటగానే లెఫ్ట్ సైడ్లో ఈ యొక్క షేక్పేట తహసీల్దార్ కార్యాలయం ఉంటుంది ఆ ఓపెన్ ప్లేస్ పక్కన. సో అది ఎవరికి అర్థం కాదు. అదే మధ్యకాలంలోనే మనం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనివార్యంగా రావడము, సో అక్కడ పెద్ద మొత్తంలో బారికేడ్స్ ఏర్పాటు చేయడం, అనునిత్యం అక్కడ పోలీసులు ఉండడం, ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి అందరూ ఆశ్చర్యకరంగా అక్కడ చూస్తుంటుంటారు. సో దానిలో ఇప్పుడు ఏంటంటే క్లారిటీ వచ్చేసింది అందరికీ, ఇక్కడ తహసీల్దార్ కార్యాలయం ఉందా, ఇక్కడైనా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సంబంధించి నామినేషన్ దాఖలు చేసేదని చెప్పేసి ఆ రోడ్డు ఏమంటే పోయే వాళ్ళందరూ కూడా చూస్తూ ఉంటారు. సో ఇట్లా వెళ్తున్నప్పుడు అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొండగానే ఏం జరుగుతుందో అర్థం కాక రోడ్లపైన బైకులన్నీ కూడా వాహనాలన్నీ కూడా పూర్తిగా ఆపేయాల్సిన పరిస్థితి వచ్చింది. కొంతమంది లాఠీకి పోలీసులు పనిచెప్పడంతో ఈ ఇతల వైపు నుంచి అవతల వైపుకి, అంటే మనకి ఈ యొక్క ఫార్కైత్ హోటల్ వైపు నుంచి రోడ్డుకి ఆపోజిట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వెళ్ళడం. సో అక్కడ కొంత ట్రాఫిక్ సమస్య కూడా తలెత్తింది. కాబట్టి ప్రస్తుతం అక్కడ మీరు చెప్పినట్టుగా టెన్షన్ వాతావరణం ఏం లేదు, ఎందుకంటే 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. సో మరో సమయం చూస్తే 3 గంటల వరకు కూడా నామినేషన్ దాఖలు చేసే సమయం ఉంటుంది కాబట్టి సో అందుకని ప్రస్తుతం అయితే అక్కడ ఎటువంటి టెన్షన్ వాతావరణం అయితే లేదు. సో రేపు ఈరోజు 3 గంటలకి నామినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత రేపు స్క్రూటినీ ఉంటుంది. ఈ స్క్రూటినీలో భాగంగా ప్రస్తుతం 94 మంది నామినేషన్ దాఖలు చేశారు కాబట్టి ఎవరి రిజెక్ట్ అవుతాయి ఏంటి అనేది కూడా మనకి ఫైనల్ చేసిన తర్వాత లిస్ట్ ఒకటి అక్కడ పెడతారు. పెట్టిన తర్వాత మనకి క్లారిటీ వస్తుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.
హైదరాబాద్ లో అయితే దంచి కొడుతుంది ఈ వర్షం. మాదాపూర్, అటు జూబ్లీ హిల్స్, అలాగే బంజారా హిల్స్, పంజాగుట్టలో భారీ వర్షం పడుతుంది. అలాగే అమీర్పేట్ సైడ్, లక్టీ కపూల్, కోటి, అబిడ్స్ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. ఈ భారీ వర్షం నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ప్రభావంగా రాబోయేటువంటి 5 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉంటాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. ఇక అందులో భాగంగానే ఇవాళ వాతావరణం కొంత ఉదయం నుంచి కూడా నార్మల్గానే ఉన్నప్పటికీ కొద్దిసేపటి క్రితం హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా యాక్సిడెంటల్ రెయిన్ఫాల్, అకస్మాత్తుగా వర్షం అనేది అంటే ఉన్న పళాన భారీ వర్షం అనేది నమోదైంది. ముఖ్యంగా మాదాపూర్తో పాటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ పరిసర ప్రాంతాల్లో యొక్క వర్షం యొక్క ప్రభావం అనేది కనిపించింది. ప్రజెంట్ కొన్ని ప్రాంతాల్లో వర్షపాతం అనేది నమోదవుతూనే ఉంది. దీంతో రాకపోకలకు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వాహనదారులకు ఎదురవుతుంది. ఎందుకంటే మధ్యాహ్నం సమయం కావడంతో లంచ్ సందర్భంలోనే ఇటు హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి వాహనదారులందరూ కూడా మధ్యాహ్నం సమయంలో ఇటు రాకపోకలను కొనసాగిస్తూ ఉంటారు. ఇది కొంత ఇబ్బందికరంగా మారింది. వర్షం ఉన్నపళాన ఒక్కసారిగా అటు భారీ వర్షం అనేది కురుస్తూ ఉండటంతో కొంత ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ నగర వ్యాప్తంగా కనిపిస్తున్నాయి. అయితే వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే అలర్ట్స్ ను జారీ చేశారు. ఇవాళ 21వ తేదీతో పాటు రాబోయేటువంటి 4 రోజుల పాటు మొత్తం 25వ తారీఖు వరకు కూడా యొక్క వర్ష ప్రభావం అనేది తెలంగాణ రాష్ట్రంతో పాటు తెలంగాణలో ఉన్నటువంటి జిల్లాల్లో కూడా పూర్తిగా కనిపించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలనేది వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. అయితే ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లేకపోయినప్పటికీ కూడా కొంత అలర్ట్ గా ఉండాల్సినటువంటి అవసరం ఉందనేది వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నటువంటి మాట. మరోవైపు కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలోనే ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు ఇచ్చినటువంటి అలర్ట్స్ ను దృష్టిలో పెట్టుకుని మరోవైపున జీహెచ్ఎంసీ అధికారులు కూడా సిద్ధంగా ఉండటం జరుగుతుంది. ఒకవేళ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తితే మాత్రం ఇమీడియట్ గా జీహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నెంబర్లకు కాల్ చేసి తమ సమస్యలను విన్నవించుకోవాలన్నటువంటి విషయాన్ని జీహెచ్ఎంసీ అధికారులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా భారీ వర్షం అనేది ఎందుకంటే ఒక్కసారిగా వాతావరణంలో ఫ్లక్చుయేషన్స్ అనేవి ఏర్పడుతూ ఉన్నాయి. అప్పటి వరకు కూడా నార్మల్ గానే టెంపరేచర్ అనేది ఉంటుంది, ఎండ కనిపిస్తుంది. కానీ కొద్దిసేపటి తర్వాత ఒక్కసారిగా ఉన్న పళ్ళాన వర్షం అనేది భారీ వర్షంగా నమోదవుతుంది. కాబట్టి అన్నిటి కూడా సంసిద్ధం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అవసరం ఉంటేనే బయటకు రావాలన్నటువంటి విషయాలను అత్యవసరం ఆ పనుల మీద బయటకు వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు అనేవి కలగకుండా అత్యవసర సమయాల్లో మాత్రమే పని మీద మాత్రమే బయటికి రావాలి. విషయాలన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలంటూ కూడా వైపున అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ప్రస్తుతం వర్షం కురుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తుండగా మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం అనేది నమోదవుతుంది. ఈ యొక్క ప్రభావం రాబోయేటువంటి 5 రోజుల పాటు ఉంటుందనేది వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. బస్తీ దవాఖానాలపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. షేర్లింగంపల్లి, ఖైరతాబాద్ లోని బస్తీ దవాఖానాలను సందర్శించారు మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్. కేసీఆర్ పై కోపంతో కేసీఆర్ కిట్లు తీసేయడంతో పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. పేదల ఆరోగ్యంపై రేవంత్ కు శ్రద్ధ లేదని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో బస్తీ దవాఖానాలకు సుస్థి పట్టిందని మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కార్ బస్తీ దవాఖానాలను నిర్లక్ష్యం చేసిందన్నారు. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ బకాయిలు ఇవ్వడం లేదని చెప్పారు. గ్రీన్ ఛానల్ మాటలకే పరిమితమైందని విమర్శించారు. ఈహెచ్ఎస్ కింద బకాయిలు విడుదల చేయడం లేదని మండిపడ్డారు. బిల్లులను పెండింగ్ పెట్టడంతో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు.
ఒక్క బస్తీ దవాఖానాలే కాదు, హైదరాబాద్లోని పేదల కోసం ఉచితంగా వైద్య పరీక్షలు, రక్త పరీక్షలు కానీ, మూత్ర పరీక్షలు కానీ, గుండెకు ఇంకా శారీరకంగా ఇతరత్ర ఏ రకమైన టెస్టులు కావాలన్నా వాటి కోసం కూడా టీ డయాగ్నోస్టిక్స్ అనే ఒక కార్యక్రమాన్ని 33 జిల్లాల్లో, హైదరాబాదే కాదు 33 జిల్లాల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు ప్రజారోగ్యం మీద ప్రజలు బాగుండాలి, ముఖ్యంగా పేదలు బాగుండాలన్న ఉద్దేశంతో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్, భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు, జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసి ప్రతి జిల్లాలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని కూడా తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వానికి. అది మాత్రమే కాకుండా మరి ఒక్కొక్క బస్తీ దవాఖానాలో 108 రకాల మందులు, అక్కడ ఒక డాక్టరు, ఒక నర్సింగ్ స్టాఫ్, సపోర్ట్ స్టాఫ్తో సహా ఉచితంగా 108 రకాల మందులు మరి వారికి అందుబాటులో పెట్టడం జరిగింది. ఈరోజు బస్తీ దవాఖానాల పరిస్థితి ఏంది అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ 2 ఏళ్లలో ప్రజారోగ్యాన్ని పక్కన పెట్టారు, కేవలం తమ స్వార్థం మాత్రమే చూసుకుంటున్నారు. అందుకే ఈ ప్రభుత్వానికి గుర్తు చేయాలి, వాళ్ళ బాధ్యతను గుర్తు చేయాలి, ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోమని చెప్పాలన్న ఉద్దేశంతో ఈరోజు మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగా మా ఎమ్మెల్యేలు, మా ఎమ్మెల్సీలు, మా నాయకులందరూ కూడా బస్తీ దవాఖానాల ఆకస్మిక తనిఖీ కార్యక్రమాన్ని చేపట్టాం. దవాఖానాలు పేద ప్రజలకు, బస్తీల్లో ఉండే ప్రజల్ని సుస్థి నయం చేసే విధంగా చాలా బాగా పనిచేయడం జరిగింది. ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో బస్తీ ప్రజలకు ఇబ్బంది కలగొద్దు, బస్తీ ప్రజలకు తమ వాకిట్లో, తమ గడప దగ్గరనే వైద్యం అందించాలనే ఉద్దేశంతో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా బస్తీ దవాఖానా కాన్సెప్ట్ను మన హైదరాబాద్లో కేసీఆర్ గారి ప్రభుత్వం తేవడం జరిగింది. మొత్తం రాష్ట్రంలో 450 బస్తీ దవాఖానాలు పెట్టి అందులో 350 బస్తీ దవాఖానాలు హైదరాబాద్ నగరంలోనే పెట్టడం జరిగింది. ఆనాడు బస్తీ దవాఖానాల్లో 110 రకాల మందులు ఉచితంగా ఇచ్చేటువంటి ఫెసిలిటీ, 134 రకాల పరీక్షలు, వివిధ రకాల ల్యాబ్ టెస్టులన్నీ కూడా ఉచితంగా చేసి పేషెంట్స్ యొక్క మొబైల్స్కు పంపించేది. కానీ ఇలా 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బస్తీ దవాఖానాలకే సుస్థి పట్టుకున్నది. అక్కడున్న డాక్టర్ గారిని పలకరిస్తే నాకు 3 నెలల నుంచి జీతం రాలేదు అన్నారు. అక్కడున్నే స్టాఫ్ నర్స్ దేవమ్మను పలకరిస్తే నాకు 5 నెలల నుంచి జీతం రాలేదు సార్ అన్నారు. మరి అక్కడ పనిచేసే సిబ్బందికి 5 నెలలు 6 నెలల నుంచి జీతాలు రాకపోతే వాళ్ళు ప్రజలకేం వైద్యం చేస్తారు? రేవంత్ రెడ్డి గారు మాటలకు ఎక్కువ, చేతలకు తక్కువ. ఇలా కనీసం బస్తీ దవాఖానలో మందులు సరఫరా చేసే తెలివి లేకపోయాయి. సిగ్గుపడాలి రేవంత్ రెడ్డి. ఆయన ఎంతసేపు ఆయన కిట్టి నిండిందా లేదా చూసుకుంటుంటే తప్ప పేద ప్రజలకు కిట్లు అందుతున్నాయా లేదా అనే సోయి రేవంత్ రెడ్డికి లేదు. అరే కేసీఆర్ కిట్ పథకం వల్ల మనం అది కేసీఆర్ మీద కోపం కొద్దీ ఆ పథకం తీసేస్తే పేదలకు వైద్యం అందుబాటులో లేకుండా పోయింది, పేదలు ప్రైవేట్ ఆసుపత్రులకు పోయి అప్పుల పాలవుతుందనే సోయి రేవంత్ రెడ్డికి లేదు. ఎంతసేపు మద్యం దుకాణాలు ఎట్లా పెంచుదామా, సారా ఎట్లా అమ్ముదామా, పైసలు ఎట్లా సంపాదించుదామా అనే ఆలోచిస్తుంది. ఈ మధ్య కొత్త వైన్ షాపుల కోసం అప్లికేషన్లు తీసుకుంటే 2 లక్షలు కాదు 3 లక్షలు పెట్టిండి అప్లికేషన్. 3 లక్షలు పెట్టి వసూలు చేసుకుంటుండు. అరే ఆయనకు పైసలు తక్కువ వచ్చినాయి, అప్లికేషన్లు ఫుల్ రాలేదట. ఇప్పుడు అడగకుండానే ఇంకో వారం రోజులు ఎక్స్టెన్షన్ ఇచ్చిండు. అంటే ఇంకా కొన్ని అప్లికేషన్లు రావాలి, ఇంకా కొన్ని దుకాణాలు పెట్టాలి, ఇంకా పైసలు సంపాదించాలి, జనం తాగాలి, ఊగాలి, రేవంత్ రెడ్డి కిట్టి నిండాలి. ఇంతేనా నీకు? ప్రజల మీద సోయి లేదు. మరి కేసీఆర్ కిట్ ఎందుకు కొంతలేదు? బస్తీ దవాఖానల జీతాలు ఎందుకు వస్తలేవు? బస్తీ దవాఖానల మందులు ఎందుకు లేవు? బస్తీ దవాఖానల పరీక్షలు ఎందుకు లేవు అని ఒక్కనాడన్నా రివ్యూ చేసినావా? ఆరోగ్యశ్రీ 1400 కోట్లు దాటిపోయింది. ఇలా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద పేషెంట్లను చూడడం ఆగిపోయింది. రేవంత్ రెడ్డి గారు నువ్వేదో 10 లక్షలకు పెంచిన డాంబికాలు కొట్టుడు కాదు, ఆరోగ్యశ్రీ బకాయిలు విడుదల చేయి. మాట్లాడితే గ్రీన్ ఛానల్ అంటావు. గ్రీన్ ఛానల్ మాటలకే అయింది తప్ప పేదవాళ్లకు వైద్యం అందించడానికి నీ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ బకాయిలు విడుదల కావడం లేదు. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద 7,000 కోట్ల రూపాయలు చెల్లింపులు చేసింది. 3,000 కోట్లు సీఎంఆర్ఎఫ్ కింద చెల్లింపులు చేశాం. 10,000 కోట్లు ఖర్చు పెట్టి ఆరోగ్యశ్రీ కింద, సీఎం రిలీఫ్ ఫండ్ కింద పేదలకు వైద్యం అందించింది కేసీఆర్ ప్రభుత్వం. నువ్వు వచ్చినాక ఇవాళ ఆరోగ్యశ్రీ వాళ్ళు కూడా స్ట్రైక్ చేయబట్టి ఆసుపత్రి
సేవలను కఠినంగా పరిశీలించారు. రాష్ట్రంలో వైద్య సేవలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఎంపీ బద్దిరాజు రవిచంద్ర అన్నారు. కేసీఆర్ హయాంలో సిబ్బందితో దవాఖానాలు కిటకిటలాడేవని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఆసుపత్రిలో కనీసం నీళ్ల వసతి కూడా లేదని 6 నెలల నుంచి సిబ్బందికి జీతాలు రాకపోవడం విచారకరమని బద్దిరాజు విమర్శించారు. ఇప్పటికైనా వసతులు మెరుగుపరిచి పేదలకు సత్వర వైద్య సేవలు అందేలా తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నాయకుడు నవీన్ పుట్టినరోజు సందర్భంగా ఎంపీ రవిచంద్ర, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిలు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. రాసినవి కూడా మీరు చూడొచ్చు. ఇవ్వండి, ఇదే కూడా పింక్ కలర్ లోనే ఉంది. ఇంకా అంటే కేసీఆర్ స్టాఫ్ నర్స్ లేవు, ఎవరికి లేవు. ఇక చూడండి, ఇది మొత్తం కేసీఆర్ ఇచ్చిన ప్రభుత్వానికి శ్రద్ధ లేదు. పాపము వాళ్ళకి జీతాలు కూడా వస్తున్నాయి. సరే బయటకు వచ్చి మాట్లాడాలి. మెడిసిన్స్ ఉండరు, వాళ్ళకి జీతాలు ఉండవు. ఎక్స్పైర్ అయిన మెడిసిన్స్ ఉంటాయి. 50% కూడా మెడిసిన్స్ ఉండవు. ఒక్కటి కూడా క్లీన్ ఉండదు. ఏం జరుగుతుందో తెలియదు. రిపోర్ట్ కూడా 24 అవర్స్ ఇస్తా అంటున్నారు. అక్కడ 48 అవర్స్, 70 అవర్స్, 72 అవర్స్ కూడా దిక్కులేదు. ఎక్కడ కూడా పేషెంట్స్ కి ఏమి ఇస్తున్నారో కూడా తెలియని పరిస్థితిలో ఆందోళన. కనీసం ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లకు నీళ్ల వసతి కూడా లేదు. ఒక బకెట్ నీళ్ళు అంగన్వాడీ నుంచి బయట ఇళ్లలోంచి తెచ్చుకొని వాడుకునే పరిస్థితి ఉంది. ఇవన్నీ జీతాలు రాక ఏం లేక ప్రభుత్వం కేసీఆర్ గారు అప్పుడు ఇచ్చినటువంటి కౌశిక్ చూపించు అప్పుడు ఇచ్చినటువంటి కేసీఆర్ గారు మా ప్రభుత్వం ఇచ్చినటువంటి మెడిసినే, మా ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్పటి నుంచి ఉన్నటువంటి కవర్లే, అప్పటి నుంచి ఉన్నటువంటి బుక్సే ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినాక ఏమీ చేయలేదు. వీటిని పట్టించుకోలేదు కాక పట్టించుకోలేదు. జీతాలు కూడా ఇవ్వని పరిస్థితి దయనీయంగా ఉంది బస్తీ దవాఖానలు. వీటిని ఇమ్మీడియట్ గా పట్టించుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే కేసీఆర్ గారు బస్తీ దవాఖానాలు పెట్టినరో ఈ రాష్ట్రంలో దాదాపు 450 బస్తీ దవాఖానాలు పెడితే ఇవాళ జిహెచ్ఎంసి లిమిట్స్ లోనే 350 బస్తీ దవాఖానాలు పెట్టడం జరిగింది. ఇలా యూసుఫ్గూడ డివిజన్ లో యూసుఫ్గూడలో ఉన్న బస్తీ దవాఖానాకి విజిటింగ్ గా నేను, నాతో పాటు మా పార్లమెంట్ సభ్యులు రవి గారు, ఇలా జుబ్లీహిల్స్ ఇప్పుడు ఎమ్మెల్యేకి పోటీ చేస్తున్న గోపీనాథ్ సునీత గారు, ఇలా మాతో పాటు అనేక పార్టీ సభ్యులందరం కూడా వచ్చి ఇలా బస్తీ దవాఖానా విజిట్ చేయడం జరిగింది. ఇలా దారుణమైన పరిస్థితి ఉందంటే వాస్తవంగా కూడా మేము ఇట్లా రోడ్డు మీద తిరుగుతా ఉంటే ప్రజలు చెప్తా ఉన్నారు, ఇలా కేసీఆర్ గారు ఉన్నప్పుడు అద్భుతంగా ఉండే, ఇలా కనీసం కూడా ఇలా బస్తీ దవాఖానాలో డాక్టర్లు లేరు, ఇలా కనీసం స్టాఫ్ నర్సులు లేరు, సపోర్ట్ స్టాఫ్ లేరు, చాలా బాధాకరంగా ఉంది, ఇబ్బందికరంగా ఉంది అని చెప్తా ఉంటే మేము విజిటింగ్కి వచ్చినాం. ఇలా ఎంత బాధాకరం అంటే ఇలా అద్భుతంగా ఉండాల్సిన దవాఖానాలు ఇలా దవాఖానానే సృష్టి చేసిరంటే అది రేవంత్ రెడ్డి గారికే ఈ క్రెడిట్ జరుగుతుందని చెప్తా ఉన్నాను. రసూల్పుర బస్తీ దవాఖానాకు వస్తున్న పేషెంట్లకు గడువు ముగిసిన మందులు ఇచ్చిన షాకింగ్ ఘటన బీఆర్ఎస్ తనిఖీలో బయటపడింది. హైదరాబాద్ నగరంలోని అన్ని బస్తీ దవాఖానాలను సందర్శించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుతో ఆ పార్టీ అధికార ప్రతినిధి మన్నే క్రిషాంక్ కంటోన్మెంట్ పరిధిలోని రసూల్పుర బస్తీ దవాఖానాను సందర్శించారు. తనిఖీ సమయంలో ఒక రోగికి 3 నెలల క్రితమే గడువు ముగిసిన మందులు ఇచ్చినట్లు గుర్తించారు. పట్టణ ఆరోగ్య కేంద్రాలకు సరఫరా అయ్యే మందులపై ఆరోగ్య శాఖ నిర్లక్ష్యం వహిస్తుందని క్రిషాంక్ మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వ కాలంలో స్థాపించిన బస్తీ దవాఖానాలపై ప్రజలు ఉంచిన విశ్వాసాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చెడగొడుతుందని బీఆర్ఎస్ నేత క్రిషాంక్ అన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, అక్కడ పట్టణ ఆరోగ్య కేంద్రాలకు సరఫరా అయ్యే మందులపై అయితే ఎందుకు ఆరోగ్య శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది? సరఫరా చేస్తున్నటువంటి మందులు ఏవైతే ఉన్నాయో ఆ మందుల వెనక ఉండేటటువంటి ఎక్స్పైరీ డేట్ చాలా కీలకమైనటువంటిది. ఏ రోగం అయితే పోవడానికి ఆ మందులు వేసుకుంటారో ఆ మందులు వేసుకుంటే రోగం పోయేది పక్కన పెడితే లేని కొత్త రోగం ఏదైనా వస్తుందా అనేటటువంటి అనుమానాలను అయితే ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ వ్యక్తం చేస్తుంది. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చింది? రసూల్పురాకు సంబంధించినటువంటి బస్తీ హాస్పిటల్ ఏదైతే ఉందో
అందులో ఉన్నటువంటి ఒక పేషెంట్కి ఎక్స్పైరీ అయిపోయినట్టు అంటే 3 నెలలు గడిచిపోయినటువంటి వాడకూడదు ఈ మందులని, 3 నెలల తర్వాత వాడకూడదు అంటే ఒక్క రోజు తర్వాత కూడా వాడకూడదు. అటువంటి టాబ్లెట్స్ని 3 నెలల తర్వాత ఆ పేషెంట్కు ఇచ్చారు అనేటటువంటి వ్యవహారం ఏదైతే ఉందో దీని వెనక ఏముంది, ఏం జరిగింది అనే దానికి సంబంధించి బీఆర్ఎస్ ఇప్పుడే పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు అడగడం జరుగుతుంది. పేషెంట్లకు వస్తున్నటువంటి పేషెంట్ల విషయంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా వారికి ఇచ్చేటటువంటి టాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ఎక్స్పైరీ అయిపోయినటువంటి టాబ్లెట్స్నే ఇస్తున్నారు. పూర్తిగా కూడా పట్టుబడ్డారు. కేటీఆర్ ఇచ్చినటువంటి పిలుపు ఏదైతే ఉందో ప్రతి బస్తీ దవాఖానకు అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్న సమయంలో వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో ఆ హాస్పిటల్స్ సందర్శన కోసం వెళ్ళినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఈ దృశ్యాలు అయితే కనిపించాయి. వెంటనే వాళ్ళందరూ కూడా నిలదీయడం జరిగింది. ఏ విధంగా ప్రభుత్వాన్ని నమ్ముకొని ప్రభుత్వంలో ఉన్నటువంటి హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్లకు మెరుగైన వైద్యం కోసం వచ్చేటటువంటి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో ఆ నిరుపేదలకు మంచి టాబ్లెట్స్ ఇవ్వాలి. వైద్యం ఏదైతే చేయాల్సినటువంటి అవసరం ఉందో ఆ వైద్యాన్ని కాకుండా కొత్త వైద్యం అంటే ఈ రకమైనటువంటి టాబ్లెట్స్ ఇవ్వడం వల్ల వాళ్ళకి కొత్త రకమైనటువంటి రోగాలు వచ్చే అవకాశం ఉంది. సో అలర్ట్గా ఉండాలి. డెఫినెట్గా మీరంతా కూడా అలర్ట్గా ఉండాలి. ఇదే విధంగా కొనసాగితే మాత్రం రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో మేము ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అయితే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మధు. బస్తీ దవాఖానాలు హైదరాబాద్లో ఉన్న బస్తీ ప్రజలకు, పేద సామాన్య స్లమ్స్లో ఉన్న ప్రజలకు బస్తీ దవాఖానా అందాలి. వాళ్ళకు ఉచితంగా వైద్య సేవ ఈ బస్తీ దవాఖానాలు మొదలైంది. మేము వస్తువు ఎంట్రీలో మందులు తీసుకొని బయటికి వెళ్ళాం. తన చేతిలో ఎక్స్పైరీ అయిపోయిన మందులు ఇక్కడ రసూల్పుర